క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలోని చివరి భాగము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలోని చివరి భాగము. భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. పౌలు భక్తుడు విశ్వాసాన్ని, రక్షణను కొనసాగించుకోవటానికి అవసరమయ్యే మరొక అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. అదేంటంటే భయము, వణకు. భయముతోనూ వణకుతోనూ మీ విశ్వాసమును, మీ రక్షణను కొనసాగించుకొనుడి అని అంటాడు. ఇక్కడ భయము అన్నప్పుడు గ్రీక్ భాషలో ఫోబోస్ అంటారు. ఫోబోస్. అలాగే వణకేమో ట్రోమోస్ అంటారు. ఫోబోస్, ట్రోమోస్. భయము, వణకు. దేవుడికి తన ప్రజల నుంచి కావాల్సింది భయము. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము ఎలాంటి భయము అని అంటే, వేదాంతవేత్తలు చెప్పే మాట ఏంటంటే రెవరెన్షియల్ ఫియర్ అంటారు. రెవరెన్షియల్ ఫియర్ అనగా గౌరవార్థమైన భయము. అంటే దేవుని పట్ల గౌరవంతో వచ్చే భయము. మనము మన విశ్వాసాన్ని లేదా మన రక్షణను కొనసాగించుకోవాలంటే దేవుని పట్ల గౌరవార్థమైన భయము, వణకు ఉండాలి. ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటే, వణుకు ఎందుకు ఉండాలి అంటే, భయం ఉంటే ఓకే, వణుకు ఎందుకు ఉండాలి అని అంటే, పాపం యొక్క తీవ్రతను కూడా తెలుసుకోగలగాలి. మన బలహీనతను కూడా మనం గ్రహించుకోగలగాలి. రక్షణ పొందేశామనంటే మనము ఒక పాపం మన మీదకు రాదని కాదు, శోధన మనల్ని శోధించదు అని కాదు. మరెక్కువగా మనం శోధింపబడతాం, మరెక్కువగా మనము బలహీనపరచబడతాం. అందులో మన శరీరపు కోరికలు, అవయవ కోరికలు ఇంకా విపరీతమైనవి. అవి మనల్ని ఎప్పటికైనా పడేస్తాయి అన్న వణుకుండాలి. భయమేమో దేవుని పట్ల గౌరవం. ఆ గౌరవంతో పాపం చేయకూడదని. వణుకు ఎందుకు ఉండాలి అని అంటే, దేవుడు పాపము ఎంత భయంకరమైందో, ఆ పాపము మళ్ళీ మనల్ని శోధనకు గురి చేసి పాపంలో పడిపోయే పరిస్థితికి మనల్ని తీసుకొస్తుందేమో అన్న వణుకు. ఈ రెండు ఉండాలి. ఆ రెండు కలిగి ఉండి సొంత రక్షణను కొనసాగించుకోండి అని అంటాడు. సో మన రక్షణను కొనసాగించుకోవటం కంటిన్యూస్ టెన్స్. సో ఈ కొనసాగించుకోవటం అన్న దాంట్లో 2 విషయాలు మనం గ్రహించుకోవాలి. ఒకటి, కొనసాగించుకోవటము అనంటే వ్యక్తిగతంగా మన జీవితాలను సరిచేసుకుంటూ ఉండటం, మన కాండక్ట్ను కాపాడుకుంటూ ఉండటం. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు దాన్ని సరిచేసుకుంటూ, పాపానికి దూరంగా ఉంటూ, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తూ దాన్ని మనం కొనసాగించుకుంటూ ఉండాలి. 2వ అంశం ఏంటంటే, దాన్ని కాపాడుకుంటూ కూడా ఉండాలి. కొనసాగించుకోవటమే కాదు, దాన్ని కాపాడుకుంటూ కూడా ఉండాలి. చివరి వరకు, అంతము వరకు
ఏ రోజుకు ఆ రోజు చూసుకుంటూ ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చివరి వరకు ఉండగలగటానికి కావలసినవన్నిటిని సిద్ధం చేసుకుంటూ కూడా ఉండగలగాలి. అంటే ఈ రోజు సరి చేసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో కూడా సరి చేసుకోవటానికి కావలసిన సిద్ధపాటులు, ఏర్పాటును కూడా మనం కలిగి ఉండాలి. సో ఈరోజుతో అయిపోయేది కాదు కదా. ఈరోజు అయితే అయిపోయింది అనుకోవటానికి మనం ఎంతకాలం ఈ భూమి మీద జీవిస్తుంటామో అంతకాలము మనము మన విశ్వాసాన్ని కొనసాగించుకుంటూనే ఉండాలి. సో భయముతోనూ వణుకుతోనూ ఏ రోజుకు ఆ రోజు మన విశ్వాసాన్ని రక్షణను కాపాడుకుంటూ భవిష్యత్తుకు కావలసిన ఏర్పాటులను, సిద్ధపాటును కూడా కలిగి ఉంటూ మన రక్షణను కొనసాగించుకోవాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.